ఈ సృష్టి ఎంతో పెద్దది. మనం కళ్ళతో చూసే ప్రపంచం కంటే కూడా మనకు తెలియని ప్రపంచం మన చుట్టూ ఎంతో ఉంది. ఈ అనంత విశ్వంలో ఊహకందని ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇవి మనల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తాయి. అటువంటి వాటిల్లో ముఖ్యమైనది ఈ విశ్వం అంతమవుతోంది అనే భయం. ఒక్కసారి ప్రపంచం మొత్తం విమానాలు రద్దయి శాటిలైట్లో పనిచేయటం మానేసి ఇంటర్నెట్ అతలాకుతలమైపోతే ఎలా ఉంటుందో ఊహించండి. ఆలోచించడానికే భయంకరంగా ఉంది కదా. ఉన్న పరిస్థితి త్వరలో మనకు ఎదురు కాబోతోంది అంటే మీరు నమ్ముతారా? అనంత విశ్వం ఒక్కసారిగా చీకటిమయం అవ్వడంతో పాటు ఫోన్లన్నీ మూగబోతాయి. వినడానికి ఆందోళన కలిగిస్తున్న ఈ పరిస్థితి 150 సంవత్సరాల క్రితం ఒకసారి సంభవించింది. దీన్నే కారిక్టన్ ఈవెంట్ అని పిలుస్తారు. గతంలో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ పరిస్థితి త్వరలో ఎదురు కాబోతోంది అని అంచనా వేస్తున్నారు. సుమారు 150 సంవత్సరాల క్రితం అంటే 1859 సెప్టెంబర్ 2న ఈ కారింగ్టన్ ఈవెంట్ ను అప్పటి శాస్త్రవేత్తలు గుర్తించారు. రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్ అతని సహోద్యోగి రిచర్డ్ హోడ్సన్ సూర్యునిపై ఉన్న చీకటి మచ్చల సమావేశంపై అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా వారు సూర్యునిపై సంభవించిన ఒక భారీ పేలుడును గమనించారు. దీన్ని వారు కారింగ్టన్ ఈవెంట్ అని తెలిపారు. భూమి ధ్రువ ప్రాంతాలపై ప్రభావాన్ని చూపించిన ఈ పేలుడు తొలి సౌర తుఫానుగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్పట్లో ఇప్పుడున్నట్లుగా శాటిలైట్, ఇంటర్నెట్, సెల్ ఫోన్స్ వాడకాలు లేవు కాబట్టి నష్టం గురించి మనకు పెద్దగా తెలియలేదు. అయితే 2020లో సంభవించిన సౌర తుఫాను దక్షిణాఫ్రికా కమ్యూనికేషన్ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసింది. విద్యుత్ సౌకర్యాలను అస్తవ్యస్తం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అప్పుడు సంభవించిన సౌర తుఫానికి హలోవిన్ సౌర తుఫాన్ అన్న పేరు పెట్టారు. అయితే రోజులలో మరిన్ని సౌర తుఫాన్లు భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సౌర తుఫాను కారణంగా మన భూమి అయస్కాంత క్షేత్రాలలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని, కొన్ని సందర్భాలలో అది బ్లాక్అవుట్ కు దారితీసే అవకాశం కూడా ఉందని వారు పేర్కొంటున్నారు. విద్యుత్ వ్యవస్థలు కూలిపోవడంతో పాటు శాటిలైట్ లో కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇటీవల 2 దశాబ్దాల తర్వాత మే 10, 2024న ఒక అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. వాతావరణంలో హెచ్చుతగ్గులు ఆ సమయంలో ఎంత ఇబ్బందికి గురి చేశాయో అందరికీ తెలుసు. తొలుత ఈ సౌర తుఫాను తీవ్రమైనది కాదు అన్న ప్రచారం జరిగింది. అయితే సన్ స్పాట్ AR 3663 వద్ద ఈ సౌర తుఫాను కారణంగా 2 భారీ విస్ఫోటనాలు జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సౌర తుఫాను కారణంగా రాబోయే రోజుల్లో భూమికి ప్రమాదం పొంచి ఉంది అన్న హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన మరింత సమాచారం కోసం పరిశోధనలు కూడా నిర్వహిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.